PDR 4th Estate న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలుగొండ మండల పరిధిలోని నర్సాయిగూడెం గ్రామంలో జోసెఫ్ చర్చిలో ఫాదర్ జాన్ పాల్ ఆధ్వర్యంలో పునీత భోజప్ప మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి వెలుపల ఉన్న శిలువ వద్ద వందలాది మంది భక్తులు కొవ్వొత్తులు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు మత గురువులు ఆశీర్వచనాలు అందించారు. జోసెఫ్ చర్చి సభ్యులు ఫాదర్లకు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పసల ఇన్నయ్య, కాట విన్సెట్, పసల ఆరోగ్యయ్య, మాదాని భాస్కర్, కాట శౌరి, మాదాని బాలా శౌరి, కాట అలెగ్జాండర్, కాట బాలరాజు, పసల చిన్నయ్య, పసల బాలస్వామి, కాట భోజప్ప తదితరులు పాల్గొన్నారు. ఇంకొక వైపు దైవమే ఎవరికి నేను హాని చేయకూడదు, ఈ సమస్యలను ఎలా నడిపించాలి దేవా, ఇటువంటి సమస్యలను భయము ఆందోళన మమ్ము కూడా నడిపించదయ్యా, ప్రార్థించుకుంటామా? జోసెఫ్ తండ్రి గారితో మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము క్రీస్తునందు ఈశ్వరా పవిత్రాత్మతో ఫాదర్ గారిని ఫాదర్ జోసెఫ్ వందనాలు. అదేవిధంగా ఫాదర్ రిక్స్ ముందుకు రావాలని మనం చేసుకుంటాం. ఫాదర్ అగస్టిన్ గారు మనకి థ్యాంక్ యూ సో మచ్. ఫాదర్ ముందుకు రావాలని మనం చేసుకుంటున్నాను. అందరికీ పునీత జోజప్ప గారి శుభాకాంక్షలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నర్సయ్యగూడెం జోజిపాలెం పునీత జోజప్ప గారి దేవాలయము. ఈరోజు పునీత జోజప్ప గారి పండుగని మనం కొనియాడుతున్నాము. సుమారు 30 సంవత్సరం నుంచి ఈ యొక్క పండుగని మనం జరుపుకుంటున్నాము. ఊరు పెద్ద మనుషులతో పాటు ప్రజలతో పాటు ఈ పండుగని ఘనంగా సంవత్సరం మనం కొనియాడుతున్నాము. పునీత జోజప్ప గారు అందరినీ ఆశీర్వదించాలి. అందరినీ వేడుకలన్నిటినీ ఆయన ఒక ప్రార్థనతో దేవుని ఆశీర్వాదంతో వినాలని నా మనవి. అందరికీ ఈ యొక్క జోజప్ప గారి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. నర్సాయిగూడెం గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా మే 1 తారీఖున కార్మిక పునీత జోజప్ప గారి మహోత్సవం ఘనంగా జరుపుకోబడుతున్నది. ఆడబిడ్డలతో పాటు బంధువులందరూ కూడా ఈ యొక్క పండుగలో పాల్పంచుకొని కుటుంబంలో సంతోషం కోసం
గ్రామ ఐక్యత కోసం ఈ యొక్క పండుగని జరుపుకోవడం జరుగుతుంది. నిన్నటి దినమున గ్రామ పురవీధులలో పునీత జోజప్ప గారి యొక్క స్వరూపంతో గ్రామ పురవీధులలో ఆ యొక్క ప్రదక్షిణ జరపడం జరిగినది. ప్రతి ఏటా కూడా ఈ మహోత్సవాన్ని మా గ్రామ ప్రజలందరికీ సుఖ సంతోషాల కోసం, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం కోసం ప్రార్థించబడుతున్నది. అందరి ఐక్యత కోసం ప్రార్థించబడుతున్నది. కాబట్టి ఈ యొక్క పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను.